అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడికి ప్రభువారు తన పరిశుద్ధమైన కృపతో మనలను నిరంతరము ఫలింపు చేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 27వ అధ్యాయంలో 28వ వచనం మనం చూసినట్లయితే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ ఆశీర్వాదము ఇస్సాకు గారు యాకోబు గారికి ఇచ్చినట్లుగా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు దేవుడు, ఆలోచనకర్తయగు దేవుడు తన కృప చేత ఇక్కడ ఈ ఆశీర్వాదాన్ని ఇస్సాకు ద్వారా ప్రసాదించారు. అయితే ఈ ఆశీర్వాదం కొరకు యాకోబు గారు యాషావు యొక్క వేషాన్ని ధరించుకుని తన తండ్రి అయినటువంటి ఇస్సాకును భ్రమపరిచి ఈ ఆశీర్వాదాన్ని పొందడం అనేది జరిగింది. ప్రియులారా, ఇది దైవ నిర్ణయం కనుక ఈ ఆశీర్వాదం అతడు పొందుకున్నాడు. ఇది సామాన్యమైనటువంటి ఆశీర్వాదము కాదు. ప్రియ స్నేహితులారా, యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ ఇక అద్భుతకరమైనటువంటి దీవెన అతని యందు ఫలిస్తూ ఉంటుంది. అయితే మనం గమనించినట్లయితే, ఆశీర్వదిస్తాను అన్నటువంటి తండ్రి ఆశీర్వాదాన్ని అందుకోవడానికి, ఆశీర్వాదం పొందడానికి అర్హుడైనటువంటి యాషావు గారు రావాలి. కానీ అతడు ఆశీర్వాదం అందుకోవడానికి తడవు చేశాడు కనుక ఆశీర్వాదాన్ని ఇక్కడ అందుకోవడానికి యాకోబు అర్హత లేకపోయినా వేషం వేసుకుని వచ్చాడు. వచ్చి ఈ ఆశీర్వాదాన్ని అందుకున్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ ఆశీర్వాదం ఎంతో బలమైనది, ఘనమైనది కనుక ఇక్కడ యాకోబు గారి యొక్క సంతానమంతటికి ఈ ఆశీర్వాదము ఉపయోగపడింది. దేవుని మహాకృపను బట్టి యాకోబు ఎక్కడ ఉంటే అక్కడే ఈ ఆశీర్వాదం అతని ఎడల ఫలించింది. ప్రియ స్నేహితులారా, భూలోకమందు జీవించుచున్న మనకు ఆశీర్వాదం కావాలి. అది లోక సంబంధమైన ఆశీర్వాదం అయి ఉండాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం అయి ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఆశీర్వదించేది సర్వోన్నతులకు దేవుడే, దాన్ని నెరవేర్చేది దేవుడే. నేటి కాలమందు యాజకుల ద్వారా దేవుడు ఆశీర్వాదము అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆశీర్వదించడానికి యాజకులను దేవుడు అభిషేకిస్తూ ఉన్నారు. వారు దైవ భక్తాళిని ఆశీర్వదిస్తూ ఉండగా ఈ ఆశీస్సులన్నీ వారు పొందుకుని ఫలించేటటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మత్తయి సువార్తలో ఈ ఆశీర్వాదాలు ఉన్నవారిని వెతుకుతూ ఉన్నారు. వారందరినీ మనిషి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమగల సింహాసనంలో కూర్చుని తీర్పు తీర్చబోయే సమయంలో దేవదూతలు ఈ ఆశీర్వాదం గల వారిని వెతికినప్పుడు వారందరినీ కూడా సింహాసనానికి కుడివైపునకు చేర్చారు. వీరికి ఏ విధమైనటువంటి నరకశిక్ష లేదు. వీరికి ఆశీర్వాదం ఉంది కనుక నిత్య జీవానికి వీరు వారసులై ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఆశీర్వాదం లేనివారు మాత్రం లబోదిబోమంటూ ఏడ్చారు. ఏడ్చి ఆ తప్పిదాలను అప్పుడు తెలుసుకున్నారు. దిద్దుకోవడానికి సమయం లేనందువలన అపవాది అయిన సాతాను వెళ్ళేటటువంటి ఆ నరకానికి వారు కూడా వెళ్ళవలసి వచ్చింది. ప్రియమైనటువంటి స్నేహితులారా, భూలోకమందు జీవించుచున్నటువంటి మనము ఆశీర్వాదం కొరకు ప్రయాసపడదాం. అట్టి ఆశీర్వాదము మనము కలిగి మన బిడ్డలను ఆశీర్వాదానికి పాత్రులుగా చేయుటకు ప్రయాసపడదాం. అట్టి దీవెన మహాపరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు మనకు ప్రసాదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టమని మా జనకులు అన్నట్లు ప్రభువా, నీవిచ్చు ఆశీర్వాదము కలిగి నిరతము ఫలించు భాగ్యము దయచేయమని సర్వమానవులను జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామమున సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.